హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు నేను డైలీ నా కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీలో కొంతమందికన్నా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఒక హోమ్ మేడ్ కిచెన్ క్లీనర్ కూడా మీకు చూపిస్తున్నాను. అంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోకుండా ఈజీగా మన ఇంట్లోనే మనకు అవైలబుల్గా ఉండే వాటితో మనం కిచెన్ క్లీనర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది కదా, వంట కూడా కంప్లీట్ అయిపోయింది. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కిచెన్ ఎలా ఉంటుందో తెలుసు కదా అందరికీ. సో నా కిచెన్ అయితే చాలా ఖరాబ్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది, పాప ఫుడ్ కంప్లీట్ అయింది, వంట కూడా అయిపోయింది కదా. అందుకనేసి మొత్తం కిచెన్ అంతా జిడ్డు అయిపోయింది. సో నేను ఆ జిడ్డుని అంతా ఏ విధంగా క్లీన్ చేస్తాను, సో గిన్నెలన్నీ తోమేయాలి. సో గ్యాస్ స్టవ్, ఈ కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, ఆ కౌంటర్ టాప్ని కూడా ఏ విధంగా క్లీన్ చేస్తాను చాలా ఈజీగా, ఎటువంటి స్టెయిన్స్ అయినా కూడా అది నేను ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను, నైట్ టైం కూడా అదే విధంగా క్లీన్ చేస్తాను. నైట్ వీడియో షూట్ చేద్దామంటే లైటింగ్ ప్రాబ్లమ్, సో అందుకనేసి ఇప్పుడే చేస్తున్నా. సో ఏమనుకోద్దు, పక్కన పాప ఉంది అందుకే పాపది సౌండ్ వస్తుంది. అండ్ అదే చెప్పాను కదా, నైట్ టైం కూడా అదే విధంగా క్లీన్ చేస్తామంట. అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకుంటామండి. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికి నీట్గా కనిపిస్తుంది కిచెన్. సో లేసేపటికి మనకు కిచెన్ క్లీన్గా ఉందనుకోండి, మనకు కూడా కొంచెం కూల్గా డే స్టార్ట్ అవుతుంది. అందుకనేసి నేను నైట్ టైం మ్యాక్సిమం కిచెన్ ఆల్మోస్ట్ క్లీన్ చేసుకుంటాను. అండ్ గిన్నెలు కూడా నైటే తోమేసి పెట్టుకుంటాను. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఇది వచ్చేసి మా ఇంట్లో కిచెన్ కౌంటర్ టాప్ అండి. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు వేసాను. సో దానికి సంబంధించిన పిండి అంతా ఈ విధంగా పడిపోయింది. అండ్ దొండకాయ ఫ్రై చేశాను, రసం చేశాను, టొమాటో చట్నీ చేశాను. కొద్దిగా ఆయిల్ స్ప్లిట్ అయింది, కొద్దిగా వాటర్ స్టెయిన్స్ అన్నీ పడిపోయాయి. వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి ఉంటాం కదా అవన్నీ. సో అందుకనేసి కౌంటర్ టాప్ కొద్దిగా మెస్సీగా ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఇవన్నీ గిన్నెలండి. సో ఫస్ట్ ఈ గిన్నెలన్నీ కంప్లీట్ చేసేయాలి. సో ఫాస్ట్గా ఫస్ట్ గిన్నెలన్నీ కంప్లీట్ చేస్తున్నాను, వీడియో తోమేస్తున్నాను. సో సమ్మర్ వచ్చేసింది కదండి, వాటర్ని కొద్దిగా సేవ్ చేసుకుని యూజ్ చేసుకుందాము అందరము. సో ఇలా ట్యాప్ కొద్దిగా చిన్నగా ఆన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసాను నీట్గా. సో ఇలా గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఫైనల్గా మనకి ఇలా అంతా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, గిన్నెలతో ఉన్న తర్వాత వేస్టేజ్, ఆ వేస్టేజ్ అంతా నేను డైరెక్ట్ డస్ట్బిన్లో వేసాను ఎప్పుడు. సో సింక్ పక్కన ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్లో వేసేస్తాను అనమాట. రోజు ఒక కవర్ పెట్టుకుంటాను, అంతా నీట్గా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాను. మనం డైరెక్ట్ డస్ట్బిన్ వేసామనుకోండి, అంతా డస్ట్బిన్ అంతా కొద్దిగా స్మెల్గా వస్తుంది. సో ఈ విధంగా నీట్గా హ్యాంగ్ చేసేసి కిచెన్ అంతా వేసేసి రోజు డైలీ డస్ట్బిన్లో వేసేస్తాను. సో ఇప్పుడు కిచెన్ క్లీనర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక మగ్గు తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నాను, కొద్దిగా వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్, ఒక గ్లాస్కి 2 స్పూన్స్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మన ఫుడ్ రెసిపీస్లో యూజ్ చేస్తాం కదండి, ఆ వెనిగరే ఇక్కడ నేను యూజ్ చేసేది. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్కి 2 స్పూన్స్ అనమాట, ఆ మెజర్మెంట్స్ ప్రకారం నేను తయారు చేసుకుంటాను ఎప్పుడైనా సరే. అండ్ 2 స్పూన్స్ వచ్చేసి వంట సోడా, బేకింగ్ సోడా అంటాం కదండి, అదే అనమాట, అది యూజ్ చేస్తాను. ఇది కూడా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదండి, ఆ జ్యూస్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే లిక్విడ్ సోప్ ఉంటుంది కదండి, గిన్నెలు తోమడానికి యూజ్ చేసి అదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదనేసి నేను వేసుకోవడం లేదు. ఇలాంటి ఎంటీ స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోండి. ఇదంతా అందులో వేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న కిచెన్ క్లీనర్ని, సో నా దగ్గర ఇదే ఉంది అనేసి నేను ఇందులోనే వేసుకుంటున్నాను ఈ లిక్విడ్ని అంతా. ఒకసారి బాగా షేక్ చేసి, అంటే బాగా కలిపేసి వేసుకోండి, లేదంటే బేకింగ్ సోడా అడుగు భాగంలోనే ఉండిపోతుంది. సో ఇలా అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా షేక్ చేయాలి. షేక్ చేసేసి ఇప్పుడు మనము ఇక్కడంతా స్ప్రే చేస్తున్నాను నేను గ్యాస్ స్టవ్ మీద అండ్ కౌంటర్ టాప్ మీద. చూడండి ఇక్కడంతా వాటర్ మరకలు ఉన్నాయి, కొద్దిగా ఆయిల్ మరకలు కూడా ఉన్నాయి. ఇక్కడంతా స్ప్రే చేస్తున్నాను. సో ఈ మామూలుగా ఈ స్టాండ్స్ అన్ని నైట్ టైం అయితే క్లీన్ చేస్తాను తీసేసి, ఇప్పుడు డే టైం కదా. సో వీటిని కూడా ఈ కిచెన్ క్లీనర్తోనే క్లీన్ చేస్తున్నాను. అండ్ మనం పాలు కాసిన తర్వాత ఒకవేళ ఎప్పుడైనా పాలు పొంగిపోయాయి అనుకోండి, వెంటనే తీసేసి క్లీన్ చేసుకోండి ఈ స్టాండ్స్. లేదంటే అలానే ఉంచి ఏదైనా వంట చేసామనుకోండి, ఆ స్టెయిన్స్ అలానే ఉండిపోయి మనకు క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట. నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను ఏమన్నా పొంగిపోతే. అండ్ ఈ కిచెన్ క్లీనర్ మొత్తం స్ప్రే చేస్తున్నాను.
సో మా బాబు వచ్చాడు, నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదండి, బోర్ కొడుతుంది ఇంట్లో ఎప్పుడు టీవీ ఆ బొమ్మలతో ఆడుకోవాలంటే. సో అందుకనేసి తనకు కూడా ఇచ్చాను అనమాట. సో నేను ఏ పని చేసినా తను ఒక చెయ్యి వేయాల్సిందే ఆ పనిలో. సో తన వల్ల కాలేదు స్ప్రే చేయడానికి, అది కొద్దిగా గట్టిగా ఉంది. సో నేను మొత్తం స్ప్రే చేసేసి ఒక 10 minutes వరకు అలానే వదిలేసాను. అంటే నీట్గా వస్తుంది కదా, ఒకవేళ కొద్దిగా ఎండిపోయి ఉంటాయి కదా మరకలు ఏమన్నా, అవన్నీ నీట్గా వస్తాయనేసి ఒక 10 minutes అలానే ఉంచాను. 10 minutes అయితే నీట్గా ఉంటుంది కదండి. అలాంటి క్లాత్ తీసుకున్న కాటన్ అయితే నీట్గా ఉంటుంది. అంటే వెంటనే వాటర్ మరకలు అన్నీ నీట్గా పోతాయి అన్నమాట. తీసేసుకొని ఫస్ట్ ఈ స్టాండ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. అయితే ఈ కిచెన్ క్లీనర్ ఉంది కదండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కిచెన్లో. అంటే తక్కువ బడ్జెట్లోనే మనం ఈజీగా ఈ కిచెన్ క్లీనర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను చాలా రోజుల నుండి యూజ్ చేస్తున్నానండి. జిడ్డు అయితే ఎంత సూపర్గా అంటే సూపర్గా పోతుంది. జిడ్డు అనేసి స్టెయిన్స్ అనేటివి కూడా నీట్గా పోతున్నాయి. అండ్ మీరు చూడండి, నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. గ్యాస్ స్టవ్ అయితే చాలా షైనింగ్గా ఉంది. అండ్ మనం ఇక్కడ లెమన్ యూజ్ చేసాం కాబట్టి మంచిగా కూడా స్మెల్ వస్తుంది క్లీన్ చేసిన తర్వాత. అండ్ విటమిన్ సి ఉంటుంది కదండి, అది క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లెమన్ జ్యూస్ అనేది. సో చూడండి ఎలా షైనింగ్ అవుతుంది, ముందుకి ఇప్పటికీ ఎలా డిఫరెంట్ కనిపిస్తుందో చూడండి. సో నేను మోస్ట్లీ అంటే నేను ఇదే యూజ్ చేస్తానండి కిచెన్ క్లీనింగ్కి అయితే. అండ్ వీక్లీ వన్స్ నేను డీప్ క్లీన్ చేస్తాను అనమాట. సో మన ఇక్కడ గ్యాస్ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి, అక్కడ కూడా ఈ విధంగా నేను క్లీన్ చేస్తున్నాను. క్లాత్ని పోనిచ్చేసి అండ్ సైడ్స్కి కూడా ఈ విధంగానే క్లీన్ చేస్తున్నాను. అండ్ నేను వీక్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తానండి. అంటే సోప్ తీసేసుకొని సోపు అంతా మొత్తం నీట్గా కౌంటర్ టాప్కి, గ్యాస్ స్టవ్కి, వెనకాల అవి ఉన్నాయి కదా టైల్స్కి, ఆ టైల్స్కి అంతా కూడా నీట్గా అప్లై చేసేసి డీప్ క్లీన్ చేస్తాను. అది ఇంకోసారి తీస్తాను అనమాట వీడియో. వీక్లీ వన్స్ అది మస్ట్ అండ్ షుడ్గా చేస్తాను. ఇది మటుకు డే అండ్ నైట్ టైం ఈ విధంగానే క్లీన్ చేస్తాను. సో ఇప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నా. అండ్ మనం ఇందాక పిండి మరకలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నీట్గా వచ్చేసాయి అనమాట ఈ కిచెన్ క్లీనర్ యూజ్ చేసిన తర్వాత. ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద కూడా క్లీన్ చేసుకోవాలండి మనము. సో కౌంటర్ టాప్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, క్లీన్ చేసేసాను నీట్గా. ఈ టైల్స్ ఉన్నాయి కదండి, ఈ టైల్స్ని కూడా నైట్ టైం అయితే సోప్తో క్లీన్ చేస్తాను. ఇప్పుడు డే టైం కదా, ఇప్పుడు క్లాత్ని అంతా నీళ్ళల్లో ఒకసారి బాగా కడిగేసి ఈ క్లాత్తో నీట్గా తుడుస్తున్నాను. మనం వంట చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పడి ఉంటుంది కదండి, స్ప్లిట్ అయ్యి కొద్దిగా టైల్స్ మీద. అవన్నీ మరకలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. అవి కొద్దిగా గట్టిగా అయిపోయిన తర్వాత మరకలు రబ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కూడా. అండ్ ఈ స్క్రబ్బర్ ఉంటుంది కానీ మనం గిన్నెలు తోమిన తర్వాత దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. లేదంటే దాంట్లో కొద్దిగా ఫుడ్ ఏదైనా ఉందనుకోండి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. అలాగే ఇందాక లెమన్ జ్యూస్ పిండాను కదా, ఆ లెమన్ని పారేయకుండా కిచెన్ సింక్ క్లీన్ చేస్తున్నాను. సో లెమన్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్ పర్పస్. సో అది పడేయకుండా ఈ విధంగా కిచెన్ సింక్ అంతా నీట్గా రబ్ చేసేసి వాటర్తో బాగా కడిగేసాను. సో చూడండి కౌంటర్ టాప్ ఏ విధంగా ఉంది అనేసి. ముందుకి ఇప్పటికీ గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగా షైనింగ్ అవుతుందండి. కౌంటర్ టాప్ కూడా చూడండి జిడ్డు అనేది లేకుండా నీట్గా ఉంది. సో ఆల్మోస్ట్ నాకు కిచెన్ అంతా నీట్గా అయిపోయింది. సో నేను నైట్ టైం కూడా ఈ విధంగానే క్లీన్ చేస్తానండి. ఎక్స్ట్రా ఏం చేస్తానంటే గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఉంటాయి అవి అండ్ టైల్స్ వచ్చేసి నీట్గా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అవన్నీ సోప్తో క్లీన్ చేస్తాను అనమాట. సో నేను కిచెన్ క్లీన్ చేస్తుంటే మా పిల్లలు హాల్ అంతా చూడండి ఏ విధంగా తయారు చేశారు, బొమ్మలన్నీ చల్లారు హాల్ అంతా. సో చూసారు కదండి నేను కిచెన్ ఏ విధంగా క్లీన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.